ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ తొర్రెపళ్ళు చూస్తేనే అర్థమవుతుంది నువ్వు నా ఫ్రెండ్ ఖుషీవని. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఎలా ఆట పట్టిస్తానో చూడండి. ఏం చూస్తున్నారు మీరు? నేనేం చూస్తున్నాను? జస్ట్ చూస్తున్నాను అంతే. అక్కడేం చూస్తున్నారు అని అడుగుతున్నాను. అదే తాళి కోసం. మీకు పెళ్ళయిందా లేదా అని. అది మళ్ళీ చూడక్కర్లేదు, కింద కాళ్ళు చేసినా తెలిసిపోతుంది. కాళ్ళు కనపడకుండా షూ వేసుకున్నారు కదా, అందుకే అక్కడ చూస్తున్నా. అసలు మేడంకి పెళ్ళైతే ఏంటి, కాకపోతే ఏంటి? ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం అడిగానులేండి. ఇందాక మీ పేరేంటన్నారు? మీకేమైనా మెమరీ లాస్ ప్రాబ్లం ఉందా? ఇందాకే చెప్పాను కదా కుష్ రిషి అని. అమ్మో, బాగానే యాక్ట్ చేస్తున్నారు తల్లి కూతుళ్ళు. చేయండి చేయండి. అండ్ మేకప్ ఆర్టిస్ట్ ని పట్టుకుని ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారేంటి? మా సిస్టర్ కి బ్రైడల్ మేకప్ వేసేది ఎవరో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఒక బ్రదర్ గా నేను తెలుసుకోవాలి కదా. సరే, ఇప్పుడు తెలుసుకున్నారు కదా. పెళ్లి మండపం ఎక్కడుందో చెప్పండి. అసలే ముహూర్తం దగ్గర పడుతుంది. చూస్తుంటే పెళ్ళి ఆపడానికి వచ్చినట్టున్నారు కానీ రెడీ చేయడానికి వచ్చినట్టుగా లేరు. హలో, ఏంటో మీలో మీరు గునుక్కుంటున్నారు? అదే, నేనే మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తానంటున్నాను. వెళ్దాం, పదండి సార్. ఆహా, ఆ రోజు మీ పుట్టింటి వాళ్ళ రెంట్ కోసం ఆ డ్రెస్ వేసిన, ఈరోజు మీ వదిన కోసం ఈ డ్రెస్ వేసిన, అప్సరసలా ఉన్నావు తెలుసా. ఏంటంటే నా వెనక పడుతున్నారు? కొంప తీసి నన్ను తులసి నన్ను కనిపెట్టేశారా ఏంటి? అదిగో మేకప్ ఆర్టిస్ట్ ని సిద్ధు దగ్గరుండి మరీ తీసుకొస్తున్నాడు. రండి రండి. అన్నయ్య కొంచెం పక్కకి జరగవా? వదిన నువ్వు కూడా రండి. అత్తయ్య, నేను బుక్ చేసిన మేకప్ ఆర్టిస్ట్ తనే. ఇంతకీ ఇతనెవరు? తను నా అసిస్టెంట్, పేరు రిషి. ఇంత చిన్న పిల్లని అసిస్టెంట్ గా పెట్టుకున్నావేంటమ్మా? అసలే మాది పొలిటీషియన్స్ అండి. ప్రతిపక్షం వాళ్ళు చూస్తే చైల్డ్ లేబర్ తో పనులు చేయిస్తున్నానని చెప్పేసి నా మీద లేనిపోని ప్రచారం చేస్తారు. అయ్యో అంకుల్, ఇద్దరు మాస్టర్స్ ఆఫ్ కాస్మెటాలజీ ఫ్రమ్ లండన్ యూనివర్సిటీ. వీడి సైజు కన్నా వీడి చదువులే ఎక్కువ ఉన్నట్టున్నాయి. సరే సరే, త్వరగా వెళ్ళి పెళ్లి కూతుర్ని రెడీ చేయి. ఒరే మహేష్, వెళ్ళి తనకి కీర్తి రూమ్ చూపించోసారి. అలాగే అమ్మా. అమ్మా, వాళ్ళకి నేను చూపిస్తాను. రండి మేడం, వెళ్దాం. అలాగే పెళ్లి కొడుకు ఎక్కడున్నాడో, ఎక్కడి దాకా వచ్చాడో కనుక్కోవోసారి. సరే నాన్న, ఇప్పుడే కనుక్కుంటాను. రేయ్, నేను ఇక్కడే ఉన్నానని మా మామగారికి తెలిసిందో నీ పని అయిపోతుంది. మీరు పోలీసులు కాదని నాకు తెలిసిపోయిందిరా. ఓ, తెలిసిపోయిందా? యూ టూ ఇంటెలిజెంట్ బ్రో. అసలు నన్ను ఎందుకు బంధించారో చెప్పనురా. ఏయ్, అడిగింది ఎన్నిసార్లు అడుగుతావు? నీకు ఆన్సర్ కావాలా, నేను వదిలేయడం కావాలా? నన్ను వదిలేయడమే కావాలరా. అయితే ఒక 5 గంటలు ఆగు, నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. 5 గంటలా? రేయ్, అంతసేపు ఆగితే అక్కడ నా పెళ్ళి ఆగిపోతుందిరా. కూల్ రాజా, పెళ్ళే కదా, ఏదో గుండె అయిపోయినట్లుగా టెన్షన్ పడతావు ఎందుకు? రేయ్ రేయ్, నేనెవరో తెలుసా? ఏహే, ఇప్పటికీ 100 సార్లు చెప్పావు గానీ నోరు మూసుకుని 5 గంటలు వెయిట్ చేయి. కాదని ఇలాగే అరిస్తే ఒక్కొక్క మాటకి ఒక్కొక్క గంట పెరుగుతుంది. రేయ్, నా గురించి మీకు తెలియదురా. ఏ బుక్ లో ఉందో చెప్పు, వెళ్ళి చదువుకుంటాం. రేయ్, మీ అంతు చూస్తానురా. 7 అవర్స్ తర్వాతే నీకు విడుదల. రేయ్, చంపేస్తాను మిమ్మల్ని. 7 అవర్స్. రేయ్, ఈడు 7 గంటలు ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యాం. మనం హ్యాపీగా ఆడుకుందాం.
జాను గారు, జాను గారు, నమస్తే ఎస్ఐ గారు. నమస్తే. ఇంటికి పోలీసులు వచ్చారంటే? పోలీసులు ఎలా వచ్చారంటే జాను? నేనే కంప్లైంట్ ఇచ్చాను విశ్వ. జేసర్ నుంచి ఫోన్ లేదు. ఎలా ఉన్నారో ఎక్కడున్నారో తెలియట్లేదు. నాకు చాలా భయం వేసింది. అందుకే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను. ఎంక్వైరీ కోసం వచ్చుంటారు. చెప్పండి. మేడం, మిస్ అయిన వ్యక్తి డీటెయిల్స్ అన్ని ఇందులో ఫిల్ చేసి ఇవ్వండి. కానిస్టేబుల్. కరెక్ట్గా ఏ రోజు ఏ టైంకి ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయారు మేడం? మొన్న ఫ్రైడే రోజు సార్. ఇంపార్టెంట్ పని ఉందని వెళ్ళారు. ఆ తర్వాత అవునా? ఇప్పుడు గనక పోలీసులకి నిజం తెలిసిపోతే నా ప్లాన్ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. జాను వాణ్ణి ఇంకా అనుమానించి అవమానించి చివరికి అసహించుకునే వరకు నేను పోలీసులకే కాదు ఎవ్వరికీ దొరకను. ఓకే మేడం, మాకు కావలసిన డీటెయిల్స్ అన్ని తీసుకున్నాం. దయచేసి నా కంప్లైంట్ సీరియస్గా తీసుకోండి. తప్పకుండా మేడం. మీ హస్బెండ్ ఎక్కడున్నా సరే ట్రేస్ అవుట్ చేస్తాం. మీకెవరి మీద అనుమానం ఉంటే చెప్పండి. ప్రెజెంట్ అయితే అలాంటిదేమీ లేదండి. ఎవరి మీద అనుమానం కూడా లేదు. జై విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. అది నేను ప్రూవ్ చేసుకునేంత వరకు జానుకి నిజం తెలియకూడదు. మీ హస్బెండ్కి ఇంకో మొబైల్ కానీ రెండో నెంబర్ కానీ ఏమన్నా ఉందా? లేదు సార్, ఒకటే మొబైల్ ఒకటే నెంబర్ ఉంది. మేడంకి మీరేమవుతారు? అది తను విశ్వ అని నా ఫ్రెండ్ సార్. నాకు సపోర్ట్గా ఉండడానికి వచ్చాడు. ఓకే కానిస్టేబుల్. సార్ డీటెయిల్స్ అలాగే మొబైల్ నెంబర్ నోట్ చేసుకోండి. నంబర్ అడిగితే తన ప్రాణాలు అడిగినట్టు భయపడిపోతున్నాడు ఎందుకు?